హాయ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్. హాయ్ గోవింద్. మమ్మీ, ఈ ఉదయం స్పెషల్ డిన్నర్. మన ఇంట్లో స్పెషల్ వచ్చి ప్రాన్ బిర్యానీ బొంబాటుగా ఉండే చేస్తాను చూడండి. నేను చేసే ఐటమ్స్ అంతా ఇక్కడ పెట్టి ఉంటాను, రెండు వీడియోలో ఇలా కావాల్సిన ఐటమ్స్ అంతా నేను ఇక్కడ పెట్టి ఉంటాను. హాఫ్ కేజీ నేను జీలకర్ర సాంబా రైస్ తీసుకుని ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ముంచునే నేను నానబెట్టేసుకున్నాను. హాఫ్ కేజీ ఫ్రాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ధనియా పొడి, ఉత్త కార పొడి, ఒక కప్పు పెరుగు, ఇక నెయ్యి నూనె రెండు కలిసి నేను ఒట్టుగా పెట్టుకుని ఉంటాను. ఈ పొలవ సామాన్లు కావాల్సిన ఐటమ్స్ అంతా ఇటు పెట్టుకుని ఉంటాను. ఇది వచ్చి బిరింజాకు, సోంబు, ఇది వచ్చి ఏలక్కి, బాగా 5-6 గోడంబి, పట్ట, లవంగము, ఇది దీనికి కల్పాసి అంటారు. కావాల్సినది చూడండి, ఎర్రగడ్డ, ఒక 3 ఎర్రగడ్డ, ఒక 3 టమోటా, ఒక రౌంత పుదీనా, ఒక 5-6 పచ్చిమిరకాయ పెట్టుకుని ఉన్నాను. ఇదే ప్రాన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ చూడండి. కావాల్సిన నూనె, నెయ్యి రెండు కలిసి ఒట్టుగా పెట్టుకుని ఉండాలి. నూనె కాగిన తర్వాత ఈ ఐటమ్స్ అంతా వేస్తాను. ఎర్రగడ్డ నేను వేసుకుంటాను. మమ్మీ, ఎర్రగడ్డ వేసిన తక్షణ అరోమా స్మెల్ వస్తూ ఉండదు నాకు. ఇంకా అన్నీ వేసినాక ఇంకా హైలైట్గా ఉంటుంది మన బిర్యానీ. ఇది ఎంతసేపు మమ్మీ ఇది ఫ్రై అవ్వాలా, ఈ ఆనియన్ అంతా? ఏం లేదు, ఇది గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్ ఫ్రై అవుతానే. నెక్స్ట్ ఈ మారు వచ్చినాక నేను ఒక 3 టమాటా కట్ చేసుకొని దీన్ని బాగా వాడుకోండి. దీంట్లో టమాటా బాగా వాడ్చి అయినాక రుచికి తగిన ఉప్పు వేసుకోండి, రాళ్ళుప్పు వేసుకోండి. నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూను ఉత్త మిరప్పొడి వేసుకోండి, బాగా కలపెట్టుకోండి. ఇప్పుడు నేను 4 పచ్చిమిరకాయ వేసుకుంటాను చూడండి. ఒక రుద్ద పుదీనా, కొత్తిమీర ఇంకా కలుపుకోవాలి. స్టార్ట్ అయ్యింది. వెల్లుల్లి, అల్లం తెల్ల పేస్ట్ వేస్తాం. ఒక కప్పు పెరుగు వేసి బాగా, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి బాగా కలపెట్టుకోండి. నేను ఈ రొయ్యలో వాష్ చేసుకొని కొంచెం పసుపు పొడి, ఉప్పు, అల్లం తెల్ల పేస్ట్ ఫస్టే మిక్స్ చేసి పెట్టుకుని ఉంటాను చూడండి. బాగా కలుపుకోండి. రొయ్యకు బాగా ఉప్పు కారం పట్టే వరకు ఒక 5-5 నిమిషాలు కలుపుకోండి. బాగా రుచిగా ఉంటుంది. ఈ గ్లాస్ అల్తిలో నేను 2 గ్లాస్ బియ్యం వేసుకుంటాను. దీంట్లో 3 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నేను ఉడుకుని కాంచి పెట్టుకుని ఉంటాను. 3 గ్లాస్ పోసుకోండి. చూడండి, ఉడికి అయినాక బాగా నేను నానబెట్టిన రైస్ను వేసుకుంటాను. చూడండి, ఉడికి అయినాక మూత పెట్టుకునేస్తాం. ఒక విజిల్ చెప్పేసి వెయిట్ వేస్తున్నాను చూడండి. ఒక విజిల్ వస్తేనే ఆఫ్ చేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మీరు ఓపెన్ చేస్తే బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండాలి. మీరు అట్లే అలా పెట్టుకోండి. చూడండి, ప్రాన్ బిర్యానీ రెడీ అయింది.
నేను టేస్ట్ చూస్తూ ఉంటాను. రండి అందరూ భోజనం చేస్తాము, మీరు అందరే రండి భోజనం చేస్తాము. గోవింద సూపర్గా ఉంది గోవింద, ఇదే టైం చేసుకుని తినండి. బాయ్.